ఈడ యువత అంతా ఉన్నారు. ఈడ ఏమరా బాబు నిరుద్యోగ వృత్తి వస్తుందా? వస్తలేదా? ఇక యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇచ్చిండ్రా ఎవరికైనా వడ్డీ లేని రుణం? యువతకి ఇచ్చిండ్రా? ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు తీర్చేస్తా అన్నాడు, తీర్చిండా? పోనీ స్కాలర్షిప్లు ఇస్తున్నాడా? బీసీలు ఎస్సీలు ఎస్టీలకి ఇస్తున్నాడా? ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్లు రిటైర్ కాలే ఎవరు 2.5 సంవత్సరాలకి వెళ్ళి బెనిఫిట్లు వచ్చినాయా? రావాలట. ఎన్ని రావాలి నీకు? 5.5 లక్షల లొట్ట పీస్ వస్తాయి నీకు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ అట. 6 నెలలు కాలే. పొట్టోడు ముఖ్యమంత్రి 6 నెలలు కాలే. చాలా మంది అనుకుంటారు పొట్టోడిని ముఖ్యమంత్రిని అని. పొట్టోడు నన్ను కూడా గుండు అన్నాడు పొట్టోడు. నేను ఇచ్చిపెడతానా? చెప్పు. ఇక 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా ఇచ్చారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందరికి ఇచ్చిందే? పొట్టోడు రేపు వస్తుడు కరెంట్ షాక్ పెట్టురు పొట్టోడికి రేపు. దివ్యాంగుల పెన్షన్ 6,000. ఇక వాళ్ళని కూడా మోసం చేస్తాడు. హ్యాండిక్యాప్ వాళ్ళని కూడా మోసం చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం. ఇక్కడ కొత్త పెన్షనే ఇచ్చలేదు, దిక్కులేదు, డిఏలు ఇస్తారట. ఈడ NH-44 మన హైవే ఉన్నది కదవా, అటు ఆదిలాబాద్కి వెళ్ళి మొదలు పెడితేనట ఏడుదాకా హైదరాబాద్ దాకా, నిర్మల్ ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ దాకా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడోర్ ఏర్పాటు చేస్తారట. అబ్బా, ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా? ఒక్కరికన్నా ఇండస్ట్రీ వచ్చి ఉద్యోగం వచ్చిందా? ఆటో డ్రైవర్లు ఏడాదికి 12,000 ఇచ్చి ఆదుకుంటామట. ఆటో డ్రైవర్లు అందరికి చెప్పుర్రా. ఆటో డ్రైవర్లు అడున్నారు, ఆటోలు ఉన్నాయి, అలా 12,000 ఇస్తుండ్రు రైళ్ళకి. 8 ఏళ్ల కొత్త పెన్షన్ ఇచ్చింది. 8 ఏళ్లలో ఆ గతముక్కుడు ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. వాడున్న 10 ఏళ్లలో ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కూడా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. కొత్తది ఆ సైటే బంద్ ఉన్నదట. కంప్యూటర్లా ఆ వెబ్సైటే బంద్ ఉన్నదట. పెన్షన్ల కొత్త పెన్షన్ల బేఫికర్. అది ఓపెన్ చేస్తే అప్లికేషన్లు అవుతాయి, బంద్ పెడితే అప్లికేషన్లే రావు. అంతే కదా. ఆడేమో గద్దముక్కుడేమో చదువుకున్నోడుకు ఉద్యోగం ఇయ్యలే, నోటిఫికేషన్లు ఇయ్యలే. ఈడేమో స్కాలర్షిప్లు అయితే లేడు, చదువునే చదవద్దు. ఇక చదువునే చదవకపోతే ఉద్యోగ పంచాయతీ ఉండదా, బేఫికర్ అయిపోతుంది. సో అది ఇక అరే బంద్ చేయను నాయన, నా పార్టీనే పెడుతున్నా. మీ అందరికి ఇవన్నీ కాకుండా మీ గ్రామ పంచాయతీలు తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపారు. ఈ కాంగ్రెస్ వాళ్ళే కలిపారు. యాదుంది కదా మీకు. కలిపినాక మీ ప్రాపర్టీ ట్యాక్సులు 4 ఇంతలు పెంచిర్రా పెరిగినాయి కదా. మరి అటు సౌలతులు పెరుగుతున్నాయా? మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయా? మీ ట్యాక్సులు అయితే పెరిగినాయి. మీరేమో ట్యాక్సులు కడుతుర్రు. మీరంతా పిచ్చోళ్ళ లెక్క ట్యాక్సులు కడుతుర్రు. ఇవాళ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థున్నాడు నరేందర్ రెడ్డి అంకుల్, మా అంకుల్ 8.5 కోట్లు బకాయిలు కడతలేడు. 18 సంవత్సరాల నుంచి కడతలేడు. 17 సంవత్సరాలు అయిపోయాయి. మొన్న కట్టి 17 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలే, ఇప్పుడు 8.5 కోట్లు ఎందుకు కట్టినావు అని అడిగితే జవాబు ఇస్తలేడు. 17 సంవత్సరాలు మోసం చేసినావు కదా. ఎవరినైతే ఓటు అడుగుతున్నావో వాళ్ళనే నువ్వు మోసం చేస్తీవి. 17 సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఓటు అడుగుతున్నావు. మళ్ళీ ఏమంటాడు, నేను మున్సిపాలిటీకి నేనేం అప్పులేను, వాళ్ళే నాకు అప్పున్నారు, వాళ్ళు పైసలు వాపసిస్తా అంటే కట్టినా అన్నాడు. అంటే రేపు ఈయన కాంగ్రెస్ కి మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే కుర్చీలో కూర్చోబెడితే ఏమవుతుందమ్మా, నిలువు దోపిడీ అవుతుంది. ఈడ వంశీ హోటల్ ఉంటుంది కదా, ఈడ హోటల్ ఉంటుంది కదా ఆడ మెయిన్ రోడ్ మీద, దాని 8.5 కోట్లు బకాయిలు. ఆ బకాయిలు ఉన్నోడు ఇప్పుడు మేయర్ అభ్యర్థి. ఏమైతుంది ఇక నిజామాబాద్ ఇందూరు పరిస్థితి ఏమైతుంది? మొత్తం బట్టలిప్ప తీసి దోసేసుకుంటారు మొత్తం కుల్లా. ఇక
నాకేదో వింతగా అనిపిస్తుంది. ఏంటంటే మున్సిపాలిటీ ఈయనకు బకాయి ఉన్నదట, ఆయన ఇస్తా అన్నారట, ఈయన కడతా అన్నారట. మరి ముఖ్యమంత్రి చెప్పాలి మున్సిపాలిటీ బకాయి ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? నేను అడిగిన మహిళలందరూ అడుగుతున్నా, కరెంటు బిల్లు కడతాం కదా నెల నెల, కరెంటు వాడు వాపస్ ఇస్తాడా? మున్సిపాలిటీ వాడు ఎటుకిచ్చాడు వాపసు? అంటే వాదాప్తా మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోయి, ఇగో నీకు ఇన్ని కోట్లు ఇస్తా, నన్ను మేయర్ అభ్యర్థిగా చేయి, నేను ఈ బిల్లు కట్టను, ఎన్నేళ్లు కట్టలే, ఇప్పుడు మేయర్ అభ్యర్థి అయితే నేను నామినేషన్ వేయాలంటే నోటీస్ సర్టిఫికేట్ కావాలి, కాబట్టి నేను కడుతున్నా, ఇవన్నీ వాపస్ తీసుకుంటా రేపు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ని కొనుక్కొని ఈయన మేయర్ అభ్యర్థి అయ్యాడు. నేను మహేష్ కుమార్ గౌడ్కి సూటి ప్రశ్న అడుగుతున్నా, నీకు వేరేవాడు దొరకలేదా? వేరేవాడు దొరకలేదు నీకు? ఎంత కమ్మేసినావు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరు పట్టణాన్ని, ఇందూరు మున్సిపాలిటీని నరేందర్ రెడ్డికి ఎంత కమ్మేసినావు? జవాబు చెప్పు, నువ్వు జవాబు చెప్పి మాట్లాడు. ఏమైనా అంటే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, మాకు రాముడు గుర్తుకొచ్చేది రోజు గుర్తుకొస్తాడు, ఎలక్షన్లలో గుర్తుకు రాడు, మాకు రోజు గుర్తుకొస్తాడు రాముడు. పొద్దున్నేవంగానే జై శ్రీరామ్ అనుకుంటాం నేను. అది మా రక్తంలో ఉన్నది, హిందుత్వం మా రక్తంలో ఉన్నది, ఎలక్షన్లో లేదు మీ లెక్క. ఇప్పుడు ఈయన మాట్లాడుకుంటే లైన్ అవతల దిక్కు అన్నాడు, అర్థమైందా? అవ్వలకు అర్థమైందా? అక్క ఎలక్షన్లకి లైన్ అవతల దిక్కు అంటే ఏంది? పాకిస్తాన్ తెలుసు కదా. వీళ్ళకి ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్లు అయిపోయినా వాళ్ళని కూడా మర్చిపోతారు వీళ్ళు. మేము అట్లా కాదు, మేము పొద్దున్న లేస్తే హిందుత్వము మా రక్త నరనరాని ఉంటుంది, ఎలక్షన్ రాగానే యాదికి రాదు. ఇప్పుడు ఎంత కమ్మేసినావు ఇందూరు పట్టణాన్ని నరేందర్ రెడ్డికి జవాబు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వాలి. ఇవన్నిటికీ కాంగ్రెస్ ఓడు వాగ్దానం చేసింది. ఇవన్నీ అడిగినా కదా, ఈ 4000 పెన్షన్, ఇందిరా మిల్లు అడగకపోతే వచ్చిందా? ఇందిరా మిల్లు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అంటే 5 లక్షలు ఇస్తానడు. వాళ్ళు ఇల్లు కట్టుకోరా? మీరు కట్టుకోరా? అద్దా ఇల్లు అద్దా ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఇవన్నీ ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కాంగ్రెస్ అని, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. పొట్టోడు ఏ ముఖం పెట్టుకుని వస్తాడు రేపు? ఇందూరికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు? జవాబు ఇవ్వకుండా ఎట్లా పోతాడు? ఎంత కమ్మేసుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరు పట్టణాన్ని? రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి రేపు వచ్చినప్పుడు. 8.5 కోట్లు ప్రజలను మోసం చేసినోడు 17 సంవత్సరాలు ఏ రకంగా మేయర్ అవుతాడు? మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇవన్నీ మీ అందరికీ సెల్ఫ్ హెల్ప్, మీరు గంగా గ్రూపులలో ఉంటారు కదా, మీకు రుణాలు ఉన్నాయా? వచ్చినాయి కదా, మీ గ్రూపులలో రుణాలు ఉన్నాయి కదా. పావులా వడ్డీ కడుతుర్రా? వడ్డీ ఎంత కడుతురు? ఎంత పడుతుంది వడ్డీ? గ్రూప్కి వస్తుంది కదా లోను. వస్తలేవు లోన్లు? ఎందుకు వస్తలేవు తెలుసా? ఇంతకుముందు వస్తుండేనా? కొన్ని సంవత్సరాల కింద వస్తుండేనా? ఇప్పుడు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? ఈడ కేంద్రం నుంచి వస్తున్న రుణాలు మన పార్లమెంట్ లో 7,000 కోట్లు ఉన్నాయి. ఇంతకుముందే అన్ని, ఇప్పుడు కావు. దాని మీద వడ్డీ రాయితీ కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. పావుల వడ్డీ ఇవ్వాలి కదా, రుణము ఇస్తలేదు, రాష్ట్రం ఇస్తలేదు. కాబట్టి రుణాలు ఆగిపోయినాయి. వీళ్ళకి ఎంతసేపు దోసుకున్నటికే డబ్బులు కావాలి తప్ప వీళ్ళకి ప్రజా శ్రేయస్సు, మనకి ప్రజలని బాగుపరచాలి అన్న ఆలోచన ఉండదు. ఇలా రైతాంగం కానీ, యువత కానీ, మహిళలకు కానీ ఏ రకమైన సహాయం చేయలేదు. ఇన్ని వాగ్దానాలు అన్నిటి కూడా లొటపీ చూపించిండు రేవంత్ రెడ్డి. దయచేసి నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ కు ఓటేసిర్రా ఇందూరు పట్టణాన్ని మొత్తం నగ్నంగా తోసేస్తారు. దయచేసి ఒక అవినీతి లేని బల్దియా మున్సిపాలిటీ మనం చేసుకుందామంటే కమలం పువ్వు కోటేయండి. మీ ఎంపీ ఏ పార్టీ అమ్మా? మీ ఎంపీ, మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అమ్మా? అంటే ఈ మూలకు కాదు, ఇటుక పట్టిల దగ్గర వసూలు చేస్తారట కదా.